రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ గంటా రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఈ నెల 22న ఆమోదం తెలిపినట్లు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ గంటా రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఈ నెల 22న ఆమోదం తెలిపినట్లు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఏపీ అసెంబ్లీ ఆమోదించినట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? మాధురి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఈరోజు శాసనసభ స్పీకర్ ఆమోదించడం జరిగింది. ప్రధానంగా గంటా శ్రీనివాసరావు రాజీనామాకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన గతంలో రాజీనామా చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తన రాజీనామా లేఖను స్పీకర్ కూడా పంపించారు. అయితే గతంలోనే ఆయన రాజీనామా చేసినప్పటికీ తాజాగా ఆయన రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించడం జరిగింది. మరోవైపు ఇప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ కూడా ప్రస్తుతం స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గంటా రాజీనామాతో మిగిలినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన కూడా త్వరలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి 4 ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్కి అనర్హత పిటిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ గతంలోనే స్పీకర్కు రాజీనామా లేఖ ఇచ్చారు. సో గంటా రాజీనామా తర్వాత ఈ 5 ఎమ్మెల్యేల రాజీనామాలపైన కూడా స్పీకర్ త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికలకు కేవలం ఒక 2-3 నెలల సమయం ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రాజీనామాను ఆమోదించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే వాదన ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ప్రధానంగా త్వరలో 3 రాజ్యసభ స్థానాలకు ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉంది. 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ప్రతి ఎమ్మెల్యే ఓటు కూడా విలువైందే. తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో రాజ్యసభ సీట్ను గెలుచుకునే అవకాశం లేనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాజ్యసభ బరిలో నిలవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సంఖ్యాబలం లేనప్పటికీ పోటీ చేసి విజయం సాధించింది. వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు క్రమంలో కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆ అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి
క్రాస్ ఓటింగ్కు అవకాశం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయడంతో పాటు గతంలో ఎవరైతే రాజీనామాలు చేశారో ఆ రాజీనామాలను ఆమోదించే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా స్పీకర్ని కోరారు. దీంతో స్పీకరు ఈరోజు గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్లయితే తెలుస్తూ ఉంది. మాధురి, రమేష్, గంటా రాజీనామాని ఇంత ఆలస్యంగా ఆమోదించడానికి కారణం ఏంటని తెలుస్తుంది? ప్రధానంగా వచ్చే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ రాజీనామాలను ఆమోదిస్తున్నారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. మొత్తం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో 3 రాజ్యసభ స్థానాలు కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం గెలుచుకునే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా రాజ్యసభ బరిలో నిలవాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే టికెట్ వచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కొంత అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే అటు ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీని విడుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా వైసీపీని విడుతున్నట్లు ప్రకటించారు. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టికెట్లు రాలేదు, వారు కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలంతా ఒకవేళ తెలుగుదేశం పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగి తెలుగుదేశం పార్టీకి లాభం చేరే అవకాశం ఉంటుంది. గతంలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బంది పడింది కాబట్టి భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం, అదేవిధంగా ఈ క్రాస్ ఓటింగ్ అనే దానికి ఆస్కారం లేకుండా ఉండటం కోసం వైసీపీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారనే వార్త అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున పార్టీ మారారో వారిపైన కూడా అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ కంప్లైంట్ చేసింది. కాబట్టి ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్కి లెటర్ ఇచ్చారు. కాబట్టి దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అనర్హత పిటిషన్లు వేయటం కానీ, లేదంటే గతంలో రాజీనామా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం కానీ జరిగిందనేది అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.